ప్రశాంతమైన సముద్ర తీరాన పచ్చని కొండల నడుమ విరాజిల్లుతున్న మహానగరం విశాఖపట్నం. ఈ నగరంలోని ప్రజలు ఆధునిక ప్రగతితో పాటు సనాతనమైన ఆధ్యాత్మిక జీవన విధానం వైపు అడుగులు వేసేలా హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ప్రజలలో ప్రయోజకరమైన పరివర్తనను తీసుకువస్తోంది. శ్రీల ప్రభుపాదుల వారి దివ్య బోధనలను పునాదిగా చేసుకుని శ్రీ చైతన్య మహాప్రభువుల పవిత్ర సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ యుగధర్మమైన హరినామ సంకీర్తనను ఈ హరే కృష్ణ మూమెంట్ విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. అలాగే సేవ, విద్య, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా కృష్ణ భక్తి భావాన్ని చాటుతోంది. హరే కృష్ణ మూమెంట్ చేపడుతున్న ప్రముఖ సేవా కార్యక్రమాలలో వివిధ పథకాల ద్వారా జరుగుతున్న అన్నదానం అత్యంత ముఖ్యమైనది. వాటిలో అగ్రగామిగా నిలిచింది ది అక్షయ పాత్ర ఫౌండేషన్. దీని నిర్వహణ మరియు పాలన పూర్తిగా హరే కృష్ణ మూమెంట్ మిషనరీల మార్గదర్శకత్వంలో జరుగుతోంది. భారతదేశంలో పిల్లలు ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదు అనే మహోన్నతమైన ఆశయంతో ప్రారంభమైన అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రస్తుతం భారతదేశంలోని 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 23,000 కంటే ఎక్కువ పాఠశాలల్లో చదువుతున్న 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు విస్తృతమైన కేంద్రీకృత వంటశాలల ద్వారా ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఇటీవలే దేశవ్యాప్తంగా 5 బిలియన్ల భోజనాలు అందించి చారిత్రాత్మక మైలురాయిని దాటింది ది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ అద్భుతమైన ఘనతను భారతదేశ గౌరవనీయ రాష్ట్రపతి గుర్తించగా ఐక్యరాజ్య సమితి, UN వంటి ప్రపంచ వేదికలపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. మన విశాఖపట్నంలో గంభీరం మరియు కంచరపాలెంలో ఉన్న 2 వంటశాలల ద్వారా ప్రతిరోజు 65,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులకు నిరంతరాయంగా పోషకాలతో కూడిన తాజా వేడి భోజనాన్ని అందిస్తోంది. అధునాతన వంట పరికరాలు, అంకితభావం కలిగిన సేవా బృందం సహకారంతో ఆహారం ఎంతో పరిశుభ్రంగా తయారు చేయబడి సరైన సమయానికి పంపిణీ చేయబడుతుంది. ఇది పిల్లలందరికీ విద్య, పోషణ మరియు సామాజిక సంక్షేమాన్ని అందించాలనే ఉన్నత ఆశయానికి బలాన్ని చేకూరుస్తోంది. చిన్నారులకు భోజనం అందించడమే కాకుండా కష్టకాలంలో మరియు అనిశ్చితిలో ఉన్న కుటుంబాలకు కూడా ఈ అన్నదాన స్ఫూర్తి విస్తరించింది. సుభోజనం అనే అద్భుతమైన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితమైన పరిశుభ్రమైన భోజనం అందించబడుతోంది. కష్ట సమయాలలో తమ ఆత్మీయుల చెంత తోడుగా నిలిచే వారికి ఇది ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH లో సుమారు రోజుకి 1,200 భోజనాలు, అలాగే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో మరో 500 భోజనాలు ప్రతిరోజు పంపిణీ చేయబడుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమం ద్వారా కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి GGH లో కూడా 1000 మంది భోజనాలు అందిస్తున్నారు. మరియు త్వరలోనే దీనిని రాజమండ్రికి కూడా విస్తరింపచేయుచున్నాము. ఈ అన్నదాన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే పిల్లలకు ఉచిత ఉదయం అల్పాహారం అందించబడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రోజు ప్రారంభంలోని కీలకమైన ఉదయం వేళలలో విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత ఎంతగానో పెంపొందించబడతాయి. ప్రస్తుతం విశాఖపట్నం పరిసర గ్రామీణ ప్రాంతాలలోని 22 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 3,000 మంది పిల్లలకు
ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థగా ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అన్న క్యాంటీన్లు మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాత్రి వసతి గృహాల్లో కూడా ఆహార పంపిణీ వంటి ప్రజా సంక్షేమ పథకాలకు అధికారిక భాగస్వామిగా అన్నదాన సేవలు అందించబడుతున్నాయి. విశాఖపట్నంలోని 2 వంటశాలల నుండి 24 అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 25,000 కంటే ఎక్కువ భోజనాలు నిరంతరాయంగా మరియు ఎంతో శ్రద్ధగా అందించబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం 273 అన్న క్యాంటీన్లలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 94 కోట్ల భోజనాలను అందించబడ్డాయి. ఈ విధంగా ప్రతిరోజు వేలాది మంది ప్రజలకు సకాలంలో పోషణ మరియు ఆహార మద్దతు చేకూరుతున్నాయి. వీటితో పాటుగా ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రజా అత్యవసర సమయాల్లో బాధితులను ఆదుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఆహార సహాయక చర్యలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. గతంలో హుద్హుద్ తుఫాను, తిత్లీ తుఫాను మరియు ఇటీవల సంభవించిన విజయవాడ వరదల సమయంలో ఇటువంటి సహాయక చర్యలు చేపట్టబడ్డాయి. తాజా భోజనాలు మరియు సహాయక సామగ్రి ద్వారా బాధిత కుటుంబాలకు సకాలంలో అండగా నిలిచాము. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా మేము ఆహార ప్యాకెట్లను సరఫరా చేశాము. మొదట మరియు 2వ లాక్డౌన్ సమయాల్లో మొత్తం కలిపి సుమారు 5 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశాము. కేవలం శారీరక పోషణకి మాత్రమే పరిమితం కాకుండా వైదిక జ్ఞానంతో కూడిన విద్య ద్వారా నైతిక విలువలు, సంస్కృతితో కూడిన ఉత్తమ జీవన విధానాన్ని పెంపొందించటంపై కూడా మా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది. ఈ ఆశయానికి పునాదులు కల్పించేలా మేము ఏర్పరిచిన సంస్థ బేసిల్ హుడ్స్. ఇక్కడ ఆధునిక విద్యా విధానాలు మరియు సనాతన వైదిక సంస్కృతి సూత్రాల అద్భుత సమ్మేళనంతో బాల్య విద్యా బోధనను ఎంతో చక్కగా అందిస్తున్నాము. పిల్లలు తమ ఎదుగుదల వయసులోనే క్రమశిక్షణ, సత్ప్రవర్తన మరియు జీవితం పట్ల ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సహజంగా పెంపొందించుకోవటానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. విశాఖపట్నంలోని ఎండాడ మరియు మాధవదారలో 2 శాఖలను కలిగి ఉన్న ఈ పాఠశాల ద్వారా చదువు మరియు విలువలు రెండూ సమాంతరంగా సాగే విద్యా వాతావరణాన్ని మేము సృష్టిస్తున్నాము. ఈ విధానానికి మరింత జీవం పోస్తూ విద్యార్థులలో ఉత్సాహం నెలకొల్పేలా మ్యూజిక్, పెయింటింగ్, డాన్స్, సంగీతం, చిత్రలేఖనం, నాట్యం వంటి ఎన్నో లలిత కళలకు సంబంధించిన పోటీలు, పండుగలను కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలు సాంప్రదాయ కళలను, కథలను మరియు సాంస్కృతిక పద్ధతులను ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా అనుభూతిని చెందుతారు. తద్వారా సంస్కృతిని కేవలం చదవడం మాత్రమే కాదు, వారి నిత్య జీవితంలో ఆచరిస్తారు. ఉత్సాహభరితమైన వయస్సులో ఉన్న యువత సరైన దారిలో వైదిక జీవన విలువలను పాటిస్తూ ఆధునిక జీవితాన్ని గడపడానికి మేము ఇచ్చే ప్రేరణాత్మక విద్యా కార్యక్రమమే ఫోక్. ఈ కార్యక్రమం ద్వారా యువతలో దృఢమైన సంకల్పం, విలువలతో కూడిన జీవన విధానం సరైన సమయంలో అలవడుతాయి. ఈ శిక్షణా తరగతుల ద్వారా నగరంలోని 8 వేరువేరు ప్రాంతాలలో గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అన్నిట్స్, NSRIT మరియు గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజీ వంటి మరెన్నో ప్రముఖ విద్యా సంస్థల్లోని విద్యార్థులను మేము భాగస్వామ్యం చేసుకున్నాము. భగవద్గీత యొక్క బోధనలపై ఆధారపడిన ఈ శిక్షణా తరగతులు యువత తమ దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక సూత్రాలను
అన్వయించుకోవటానికి మరియు బాధ్యతాయుతంగా ఆశయ సాధన దిశగా సాగే వ్యక్తులుగా ఎదగటానికి ఎంతగానో సహాయపడతాయి. దానికి సహాయకంగా విద్యార్థులు తమ విద్యా లక్ష్యాలను సాధిస్తూనే విలువలతో కూడిన జీవన శైలికి కట్టుబడి ఉండేందుకు సహాయపడే వసతి సౌకర్యాన్ని కూడా మేము నగరంలో పలుచోట్ల కల్పిస్తున్నాము. బృందావనం, మాయాపూర్ మరియు జగన్నాథపూరి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఆధ్యాత్మిక యాత్రలను కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. ఇది యువతకు శ్రీకృష్ణునితో మరియు ఆయన బోధనలకు మరింత దగ్గర కావడానికి మరియు శాశ్వతమైన స్ఫూర్తిని పొందేలా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. వీటితో పాటుగా వనభోజనం మరియు శుభారంభం వంటి ఎన్నో ఉత్సాహభరితమైన ఉత్సవాలను కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలలో వందలాది మంది యువకులకు ఒకే చోటకు చేరి ఉత్సవాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో సరికొత్త ఉత్సాహాన్ని మనం పొందు చేయవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విస్తరించి వైదిక విలువలను వారి నిత్య జీవితంలో అంతర్భాగం చేసుకోవడానికి తోడ్పడుతున్నాయి. ప్రతి వారం నిర్వహించే భగవద్గీత సత్సంగాల ద్వారా కుటుంబీకులు అందరూ కూడా కలిసి పవిత్ర గ్రంథమైన భగవద్గీత నుండి ఆచరణాత్మక విషయాలను తెలుసుకోవడంతో పాటు నిరంతర ఆధ్యాత్మిక సాంగత్యాన్ని పొందడానికి ఒక చక్కని అవకాశం ఏర్పడుతోంది. తద్వారా వారు మరింత సమతుల్యమైన, ఆశయభరితమైన మరియు అర్థవంతమైన గృహస్థ జీవితాన్ని గడపగలుగుతారు. మాయాపూర్, బృందావనం, చార్ధామ్ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు కూడా మేము యాత్రలను ఏర్పాటు చేస్తాము. ఇవి భక్తిని మరియు అంతర్గత సంబంధాన్ని పెంపొందించే అద్భుతమైన అనుభూతులను ప్రసాదిస్తాయి. శ్రీల ప్రభుపాద ఆశ్రయ అనే కార్యక్రమం నిజమైన ఆధ్యాత్మిక అన్వేషకులకు ఒక ప్రామాణికమైన ఆచార్యుల ఆశ్రయాన్ని పొందడం ద్వారా వారి కృష్ణ చైతన్య ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించే సువర్ణావకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు భగవద్గీత బోధనలను మరియు శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాల ఆధారంగా నిర్మించుకున్న జీవన శైలితో కృష్ణ చైతన్యాన్ని మరింత లోతుగా అభ్యసించడానికి ఒక స్పష్టమైన అడుగు ముందుకు వేస్తారు. తద్వారా వారి భక్తి మరింత బలపడుతుంది. ఈ కార్యక్రమం ఒక సద్గురువు యొక్క మార్గదర్శకత్వంలో శ్రీకృష్ణునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఇది మానవ జీవితం యొక్క పరమవాది అయినటువంటి ఆత్మ సాక్షాత్కారం మరియు భగవద్ధామానికి అంటే గోలోక బృందావనానికి చేరుకునే దిశగా వారిని నడిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవన విధానంలో మరింత నిబద్ధత మరియు క్రమబద్ధమైన మార్గంలోకి ప్రవేశించాలి అని ఆశించే వారికి ఈ కార్యక్రమం ఒక మైలురాయిలా ఉంటుంది. భక్తిని దైనందిన జీవితంలో ఒక ఆచరణాత్మక విధానంగా మార్చుకోవటానికి మేము కృష్ణ చైతన్యం యొక్క సారాంశాన్ని సమాజంతో పంచుకునే వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాము. వీటిలో నగర సంకీర్తనలు అతి ముఖ్యమైనవి. ఇక్కడ భగవంతుని పవిత్ర నామాల సామూహిక గానం నగరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించబడుతోంది. ఇది ప్రజలకు కీర్తన యొక్క మహోన్నతమైన మరియు పరివర్తన శక్తిని అనుభవించేలా చేస్తోంది. సమాజ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శ్రీల ప్రభుపాదుల వారి రచించిన శ్రీమద్ భగవద్గీత యథాతథం, శ్రీమద్ భాగవతం మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా శాశ్వతమైన వైదిక జ్ఞానాన్ని పంచేందుకు మేము గ్రంథ వితరణ అంటే పుస్తక పంపిణీ సేవలో కూడా పాల్గొంటూ వైకుంఠం ఈకోఫామ్ శ్రీల ప్రభుపాదుల వారి కోరికను సాకారం చేస్తూ భీమిలిలో గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ప్రారంభించాము.
2 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆనపకాయ, పుచ్చకాయ వంటి పంటలను సాగు చేసి మంచి దిగుబడిని పొందాము. గోమాతల నుంచి లభించే సహజమైన ఎరువులతో పూర్తిగా రసాయన రహిత పద్ధతిలో ఈ సాగు కొనసాగుతోంది. ప్రకృతికి అనుగుణంగా మనమే పండించిన పవిత్రమైన ఆహారాన్ని శ్రీకృష్ణునికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించే సహజమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రయత్నం యొక్క లక్ష్యం. భవిష్యత్తులో కాలానుగుణంగా మరిన్ని పంటలను సాగు చేస్తూ ఈ సేవను మరింత విస్తృతించాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. గోశాల, గోమాత సంరక్షణ కూడా హరే కృష్ణ మూవ్మెంట్ చేపడుతున్న ముఖ్యమైన సేవా కార్యక్రమాలలో ఒకటి. వేద సంస్కృతిలో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉన్న గోమాతలను ప్రేమతో, శ్రద్ధతో సంరక్షిస్తూ వాటి సేవ ద్వారా కరుణ, ప్రకృతి పరిరక్షణ మరియు సుస్థిర జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నాము. ప్రస్తుతం మా గోశాలలో పదుల సంఖ్యలలో గోమాతలను సేవిస్తూ భవిష్యత్తులో మరిన్ని గోమాతలకు ఆశ్రయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాము. హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం ఎంతో ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక పండుగలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇది వేలాది మంది ప్రజలను భక్తి, సంస్కృతి మరియు ఆనందంలో ఏకం చేస్తుంది. ఈ వేడుకలు వైదిక సాంప్రదాయంలోని భగవంతుని లీలలు మరియు బోధనల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. అభిషేకం, కీర్తన, ప్రవచనం మరియు ప్రసాద పంపిణీ వంటి ఆనందభరితమైన కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందే అవకాశాలు కల్పిస్తాయి. పండుగలలో ముఖ్యమైనవి శ్రీకృష్ణ భగవానుని దివ్య జన్మదిన వేడుక అయిన శ్రీకృష్ణ జన్మాష్టమి, గౌర పౌర్ణమి, జగన్నాథ రథయాత్ర, గోవర్ధన పూజ, కార్తీక మాస లక్ష దీపోత్సవం వంటి మరెన్నో ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ఇవి ఆలయ వాతావరణాన్ని భక్తి శ్రద్ధలతో మరియు సామూహిక వేడుకలతో నింపుతాయి. సేవ, విలువలు మరియు వేడుకలను మరింత విస్తృతం చేయాలి అనే ఆశయం నుండి విశాఖపట్నం యొక్క ప్రశాంతమైన పరిసరాలలో ఒక మహోన్నతమైన మందిరము ఆవిష్కృతమవుతోంది. సనాతన ధర్మ సూత్రాలపై ఆధారపడి ఆధ్యాత్మికతను మరియు సంస్కృతిని ఒక సామరస్యపూర్వక వాతావరణంలో కలబోస్తూ అంతర్గత ఎదుగుదలను ప్రోత్సహిస్తూ ఆనందపురం సమీపంలోని గంభీరం ఐఐఎం రోడ్లో హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ సెంటర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ శ్రీనివాస గోవిందుడు మరియు శ్రీ శ్రీ రాధా మదన్ మోహనుల దివ్య భవ్య మందిరం ఈ విశాఖపట్నం నగరానికే ఒక ఆధ్యాత్మిక కేంద్రంలా నిలవబోతోంది. ఈ పవిత్ర స్థలం ప్రజలందరూ తమ దైనందిన జీవితం నుండి కాసేపు బయటకు వచ్చి నైతిక విలువలు, సంప్రదాయాలు మరియు అంతర్గత ప్రశాంతతతో భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవటానికి ఈ హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నదాన కార్యక్రమాలు, భగవద్గీత సత్సంగం పిల్లలకు చిన్ననాటి నుండే మన సనాతన ధర్మం, సంస్కృతితో కూడిన విద్య, యువతకు మరియు పెద్దవారికి విలువలతో కూడిన జీవన విధాన బోధన, శ్రీల ప్రభుపాద ఆశ్రయ కార్యక్రమం, నగర సంకీర్తనలు, ఆధ్యాత్మిక పుస్తక పంపిణీ, ఎన్నో రకాల పండుగలు, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆధ్యాత్మిక విలువలతో శాంతి, ఆనందం మరియు సేవాభావంతో నిండిన సమాజానికి దోహదపడాలన్నదే మా ప్రయత్నం మరియు మా సంకల్పం. హరే కృష్ణ.